వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. నేటి వార్తలు. ఆఫ్కాస్ విధానం రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సిఐటియు పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగరాజు, గుత్తి సిఐటియు పట్టణ కార్యదర్శి నిర్మలమ్మ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం వారు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి నిర్మలమ్మ, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు మహేష్, మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా, కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షులు మురళి అనంతపురం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులతో ఈరోజు ఇక్కడ జెండాబాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం సిఐటిగా. అయ్యా, 20-25 సంవత్సరాలుగా 30-35 సంవత్సరాలుగా కేవలం డైలీ లేబర్ గాను, అవుట్ సోర్సింగ్ గాను, కార్మికుడు గాను, బదిలీ కార్మికుడు గానే ఈరోజు వ్యవస్థ నడుపుతున్నాం. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసిన పాపానే పోలేదని ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నేను అధికారంలోకి వచ్చినట్టేనే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పారు. ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో కార్మికుల్లోకి వచ్చి మీ కార్మికుల కాళ్ళు కడిగినా మా జన్మ ధన్యమవుతుంది, మీరు చేయలేని పని ఎవరు చేయలేరు అంటున్నారు. అయ్యా, మా కాళ్ళు కడగద్దు అంటున్నాం. మా కాళ్ళు కడిగితే మా ఆకలి తీరదు. ఈరోజు నరేంద్ర మోడీ కూడా అంతే, కాళ్ళు కడిగి మా నీళ్లు నెత్తి మీద చల్లుకుంటున్నాడు, పారిశుద్ధ కార్మికుల నీళ్లు. అయ్యా, నువ్వు నెత్తి మీద చల్లుకున్నంత మాత్రాన మా సమస్యల పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర కూటమి ప్రభుత్వమైనా మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తే మీ ప్రభుత్వానికి అంతో ఇంత విలువ ఉంటుంది. కానీ మీరు చెప్పే మాటలకి విలువ ఉంటుంది. కానీ ఊరికే కాళ్ళు కడుగుతాం, మీరు చేసే సేవ ఎటువంటి సేవ, మంచి విలువైన సేవ అని చెప్పే మాటలతో కడుమిన్నదని రాష్ట్ర కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. అయ్యా, ఈరోజు ఆప్కాస్లో 1,40,000 మంది కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు వేతనం తీసుకుంటున్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ దళారీ చేతులు పోకుండా జీతము ఈపీఎఫ్ సకాలంలో వస్తుంది. అలాంటి ఆప్కాస్ని మొన్నటి 6వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ సమావేశంలో పత్రికల ద్వారా ఈరోజు మీరు రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 2 ప్రకారంగా ఆప్కాస్ తీసేస్తామని. అంటే ఆప్కాస్ తీసేసి మళ్ళీ దళారీలకు ఇస్తారా మీరు మా భవిష్యత్ అంతా? అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, అయ్యా నువ్వు ఆప్కాస్ తొలగించాలనుకుంటే మున్సిపల్ పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ కార్మికులందరూ పర్మినెంట్ చేయాలని, లేకపోతే మళ్ళా పెద్ద ఎత్తున సమ్మెబాట పట్టడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి మీడియా ద్వారా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఈరోజు సంతకాల సేకరణ గుర్తు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నారాజు అన్నట్లు మాట్లాడినట్టుగా ఏవైతే ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులకి రెగ్యులర్ చేయాలని చెప్పి, అదేవిధంగా వేతనం పెంచాలని చెప్పి, ఏమైతే వారి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబో దినాల్లో ఉద్యమాలు, పోరాటాలు